వెల్కమ్ టు న్యూస్ ఒంగోలు. మాల ఉద్యోగుల రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం మాల రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. అయిపోయింది. అధ్యక్షులు మా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు జయప్రకాష్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాను సార్. అందరికి సార్. పిల్లలకి కౌశలం చదువుతున్నారు. బహుశా ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగి అంటే ఎవరైనా సరే వాళ్ళు దేవుడికి ముక్కించుకోవడం అక్కడ అంబేద్కర్ కనపడే గుడిలో కానీ ఏ మిగతా ప్రాంతం. కానీ ఒక బౌద్ధ రామంలోనే బుద్ధుడు తర్వాత అంబేద్కర్ మన దేవుడు అని చెప్పి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేక బౌద్ధ రామాలను ఏర్పాటు చేసేవాళ్ళు చేస్తారు, దేవుళ్ళు ఉంటారు అన్నట్టుగా మాట్లాడతారు. నాయకత్వం అనేది అది కాదు సార్. అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి. ముందు వెళ్ళి అక్కడ ఉన్నారు కదా మన నాయకుడు మనకేదో న్యాయం చేస్తాడు అని చెప్పి అతని వెనకాలే మనం అందరూ కూడా ఉద్యమం చేసుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఈ ఎనకుండి వెళ్ళి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరిని కూడా మర్చిపోతున్నారు. అందుకని మనలో ఐకమత్యం లేదు. ఐకమత్యం ఉండాలి అంటే మనం గుర్తుంచుకోవాలి, అందరం కలుపుకొని వెళ్ళాలి. ఇది మాత్రం ముందు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇది మమ్మల్ని చాలా బాధపడుతున్నాం ఈ విషయంలో కూడా. మన నాయకులు మన ఊర్లో వాళ్ళే మనల్ని తప్పు చేస్తున్నాం. మొన్న వర్గీకరణకి గుంటూరు వచ్చినప్పుడు మేము పల్లె తిరిగి మహిళలు అర్ధరాత్రి పూట పగలంతా పనులు చేసుకుని అర్ధరాత్రి పూట కూడా ఊరు తిరిగి అందరికీ చెప్పి రెండమ్మంటే వస్తాం మేడం, మేము మాకు ఏదైనా వెహికల్ ఏర్పాటు చేయండి అని అంటే వెహికల్స్ కోసం అమౌంట్ మేమే చూసుకున్నాం. వేరే ఉద్యోగస్తులు అడిగితే వాళ్ళ కారణం లేదు, వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి ఇవ్వకూడదు లేదు. నాయకులే ఆఫీసర్ అయినా కానీ వాళ్ళతో కూడా ఎదిరించి మేము సొంత డబ్బులతో మేము 5 వెహికల్స్ వేరే ఊర్లు పెట్టాము. మా ఊర్లో ఒక 5 పెట్టుకొని మొత్తం కూడా రావడం జరిగింది మీటింగ్కి. మహిళలనే మాత్రమే చేశారు. ఎప్పుడు కూడా వేరే పార్టీకి నా ఓటు ఈరోజు బహుజన సమాజ్ బిఎస్పీకే చేశారు. అందులో మన జాతి కోసం ఒక ప్లాట్ఫామ్ వేశారు కాబట్టి నేను బహుజన సమాజ్ పార్టీకి చేసాము. అదేవిధంగా కూడా అందరూ ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పాడు, మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఏం చేద్దాం అనేది. అందరూ కలిసి లంచ్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. పెద్దలు ఏది చెప్పినా దానికి మేము సిద్ధం ఉంటాం సార్, దానికి తిరిగిలేదు. ఆ ప్రాణాన్ని చూస్తాం. మన జాతి చాలా ఆందోళనకరంగా ఉన్నారు, గ్రామాల్లో భయపడిపోతా ఉన్నారు. అసలు ఏంటి మన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేదు, తెలంగాణలో చేశారు, ఇక్కడ ఏంటి అసలు పరిస్థితి, మన పరిస్థితి అని చాలా ఆందోళనకరంగా ఉన్నారు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము సిద్ధంగా ఉంటామని, అలాగే ఇక్కడున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అలాగే ఉండాలి. పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై మల్ల యోధులు. జై భీమ్ రాష్ట్ర అధ్యక్షురాలు చాలా చక్కగా ఆవిడ, నేను అనేక మీటింగ్లు పోయాను, అనేక దిక్కులకు పోయాను. చాలా మంది మహిళలు రారు. ఆ మహిళలని అనేక మందిని 100 మంది కానీ పెద్ద సంఖ్యలో తీసుకొచ్చేటటువంటి ఒక మహిళ ఉన్నదంటే తప్పనిసరి కూడా జోజీ మేరీ గారు. మనందరం కూడా సపోర్ట్ అభినందిస్తాం. చాలా తక్కువ మంది వస్తాయి. అట్టటి వాళ్ళని మరి ముఖ్యంగా మేరీ గారి గురించి మాట్లాడుకునే ముందు సేవా బాబురావు గురించి కూడా మాట్లాడాలి. ఆయన మంచి ప్రోత్సాహం అన్నమాట వాళ్ళందరికీ. వాళ్ళంతా మంచి టీం అన్నమాట. అలాంటి జోజీ మేరీ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం మేడం. మేడం గారు కృష్ణా జిల్లా నుంచి, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అయింది.
అందరికీ జైవింలు. నా పేరు దియాల సంఘం అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. బాబురావు గారు మేము కలిసి పనిచేస్తున్నాము. కానీ మహిళల్ని ప్రోత్సహించడంలో బాబురావు గారి తర్వాతే మేము మాత్రం ఏంట్లే అన్నట్టు అంతకుముందు ఉన్నాం. కానీ ఇప్పుడు బాబురావు గారు చెప్పిన తర్వాత ఈ కమిటీలోకి వచ్చి మేము 10 సంవత్సరాలు అవుతుంది రిజిస్ట్రేషన్ చేయించుకొని. అప్పుడు నుంచి కూడా మహిళలు కూడా ఎక్కడికైనా కానీ మీటింగ్ మాతో పాటు వస్తున్నారు. హలో సార్, నేను చెప్పేది ఏంటంటే మహిళలందరూ కూడా ఒకే మాట మీద ఉండి రావడం అంటే చాలా ఇంట్లో పని చేసుకొని భర్తకు కూడా సమాధానం చెప్పుకొని ఎక్కడ ఎంత దూరమైనా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే మనకేదో అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి అనే ఆలోచనతో వస్తున్నారు. కానీ ఇక్కడ మన